కృష్ణ గారు ప్రజల మెప్పు పొందుతాం. కృష్ణ గారు నిన్న మీరు శ్వేతపత్రం విడుదల చేశారు. అలాగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, కుల గోడలు చూపించి ప్రజలను మభ్యపెట్టకూడదు అంటూ ఒక అర్థం వచ్చేలా మాట్లాడారు. సతీష్ గారు, ఇమ్మూవబుల్ అసెట్ కి ఎందుకు విలువ ఉంటది అనేది ఎవరైనా ఆర్థికవేత్తలు కొంత ఆలోచించినా కూడా ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఇమ్మూవబుల్ అసెట్ తోని కేవలం దాని వాల్యూ పెంచడం కాదు, మనం ఏ ప్రాంతాన దాన్ని కొనుగోలు చేస్తామో లేకుంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తామో ఆ చుట్టుపక్కల కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఉలుక్కి పడుతున్నారో మేము ఈ లెక్కలు చెప్పేసరికి మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆట మొదలు పెట్టిందే వాళ్ళు. నాకు గుర్తుంది, అసెంబ్లీ సెషన్ లో గౌరవనీయులు శాసనసభ అఫైర్స్ చూసుకునే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు లేచి ఈ శ్వేతపత్రాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే అందులో ఒక్క అక్షరం కూడా ప్రోగ్రెస్ గురించి లేదు, ఒక్క ప్రోగ్రెస్ గురించి లేదు. అందుకే అసెంబ్లీలో మైకులు ఇవన్నీ కట్ చేసారు. కాబట్టి మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు రూపాయి ఏదైతే మరి వీళ్ళు అప్పులు అని ప్రచారం చేసిరో రూపాయితోని వాళ్ళ తెలంగాణలో అసలు అసెట్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ ఆస్తి విలువ ఏంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది అని భావించి కేటీఆర్ గారు మాక్సిమం మేజర్ లెక్కలు అన్ని కూడా తీసుకుంది, మైనర్ లెక్కలు కాకుండా. ఎందుకంటే మైనర్ మనకు వచ్చిన ఇన్పుట్స్ కూడా ఉన్నాయి, మైనర్ అమౌంట్ ఎక్కడ పెట్టడం జరిగింది కానివ్వండి, దాని వాల్యుయేషన్ కానివ్వండి, ఇవి కూడా వచ్చినాయి. కానీ ఏంటిదంటే మేజర్ గా ద చంక్ ఆఫ్ తెలంగాణ అసెట్ ఎంత ఇవాళ వాల్యుయేషన్ ఎంత ఉంది అనేది ఎకనామిస్ట్లతోని, ఇదేమి పార్టీ లీడర్స్ కాదు, ఎకనామిక్స్ తోని వాళ్ళు చెప్పిన క్యాగ్ తోని గవర్నమెంట్ రిపోర్ట్స్ తోని బడ్జెట్స్ తోని ఎస్టిమేట్స్ తోని ఎక్స్పెండిచర్ తోని ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని నిన్న చెప్పడం జరిగింది. ఒకటి వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, కాళేశ్వరం అని పదే అంటున్నారు. 2021లోనే 100 TMC ఎత్తిపోసింది 2021లో. ఇవాళ ఎంతసేపు నిలువ అనుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ అంటే, వీళ్ళు కేవలం నిలువ అక్కడ నీళ్ళు ఎంతున్నాయి మాత్రమే అనుకుంటున్నారు. కానీ స్టెబిలైజేషన్ అనే పదాన్ని మర్చిపోయింది వీళ్ళు. స్టెబిలైజేషనే ఉండుంటే 2014లో SRSP తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ SRSP పరిస్థితి ఏంది, దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? 2000 crores దాని మీద స్పెండ్ చేసిన తర్వాత రీజువినేషన్ అయ్యి SRSP లోకి మనం నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అటు తరలించుకుంటాం. ఆఖరికి వీళ్ళ నల్గొండ తుంగతుర్తి వరకు కాళేశ్వరం నీళ్లను మనం స్టెబిలైజ్ చేసుకుని అక్కడి వరకు ఫ్లో చేసుకోగలిగినాం. దాని బేసిస్ గానే యాదాద్రి ప్లాంట్ ఏదైతే ఇంకొక 1-2 నెలల్లో మనకు, ఎందుకంటే 2 years ఆఫ్ కోవిడ్ చేపట్టి అది డిలే జరిగింది, దాని ఏం పెద్ద కాస్ట్ ఎస్కలేషన్ కూడా కాలేదు. జనవరి ఫిబ్రవరి వరకు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కమిషనింగ్ అవుతుందని వీళ్ళు వేసిన వైట్ పేపర్ లోనే ఉన్నది. సో ఇట్లాంటి ప్రతి ఒక్క అసెట్ వాల్యుయేషన్ కానివ్వండి, అసలు వీళ్ళు అంటున్నట్టు కాళేశ్వరము ప్రాజెక్టు మీద వీళ్ళు ఏదైతే ఏడుస్తున్నారో అదే నిజంగా సక్సెస్ కాకపోయింటే ఎవరన్నా ఊహించినరా? ఒక సముద్రం లేని, ఒక పోర్టు లేని తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే చెప్పింది ఇన్లాండ్ ఫిషరీస్ లో నంబర్ 1 తెలంగాణ స్టేట్ అని. ఎందుకంటే నీళ్లుంటేనే కదా చేపల పెంపకం చేసేది. ఒకవేళ గొర్రెల మీద బర్రెల మీద కూడా మనం ₹1 పెట్టినామంటే, అందుకే కదా యానిమల్ హస్బెండరీలో లైవ్ స్టాక్ పోల్ట్రీలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అనేది. బాధ ఏంటంటే ఇక్కడ అసలు ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 దేంట్లుందో మేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ఫెయిల్ అయింది, తెలంగాణలో ఇండ్ల వెనుకబడి ఉంది, తెలంగాణ అప్పులు ఇంత ఘోరంగా ఉన్నాయి. 6,71,757 కోట్ల అప్పు ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల తెలంగాణగా మార్చేశారు. ఇది శ్వేతపత్రంలో చెప్పింది, బయట కాంగ్రెస్ పదే మాట్లాడుతుంది. రెండోది కృష్ణ గారు, మీరు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉండేది మరి అదే మెయిన్ నిర్మాణం చేసిన ఒక అసెట్ లోనే కదా. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం కూడా ఏ సచివాలయంలో అయితే ఇవాళ అందరు అధికారులు ఉన్నారు, రేవంత్ గారు వాళ్ళ అధికార బృందము వాళ్ళ క్యాబినెట్ సమావేశాలు అవుతున్నాయో అదే అసెటే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అంటే వీళ్ళకి అది విచిత్రం అనుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బయట విదేశాల్లోకి వెళ్ళి పాటలు యాక్షన్లు ఇవన్నీ షూటింగ్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అని అంటే అట్లాంటి లొకేషన్స్ వాళ్ళకి కావాలి కాబట్టి అక్కడగా. మొన్న ఉదాహరణకు ఒక సినిమా బాలకృష్ణ గారి సినిమాలో మీకు బ్యాక్గ్రౌండ్ లో అంబేద్కర్ గారి విగ్రహం కనబడుతుంది, మీకు తెలంగాణ సచివాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయం కనబడుతుంది, అమర జ్యోతి కనబడుతుంది, మీకు బలగం అనే సినిమాల్లో తెలంగాణ పల్లెలు కనబడతాయి. సో ఇవాళ ఇది అంటే టూరిజం కానివ్వండి, ఒక చిహ్నం కానివ్వండి, ఒక
తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక గొప్ప సచివాలయాన్ని నిర్మించుకున్నాం, ఒక గ్రేట్ ఒక ఐకానిక్ స్ట్రక్చర్ కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద నిర్మాణం చేసుకుంటే పనికిరాని ఎట్లా చెప్తారండి? చెప్పాలనుకుంటున్నా సార్, ఏ బ్యాంక్ అయినా ఒక రూపాయి లోన్ ఇచ్చేటప్పుడు కట్టే సామర్థ్యం ఉందా లేదా అని చెప్తారు. విచారణకు సిద్ధమే అన్నారు. ఓకే, మీరు కూడా విచారణ చేస్తామన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అదే తేలాలి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల సమరాంగణంలో కానీ ఖచ్చితంగా అదొక మేజర్ ఇష్యూ అయింది. కాళేశ్వరం అవినీతి అన్న అంశాన్ని మీరు ప్రస్తావించారు, అవినీతి జరగలేదని వాళ్ళు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిగి అసలు నిజమేంటో మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియాలి, అది జరగాలి. అది దాన్ని ఎవరు కాదనట్లేదు, బీఆర్ఎస్ కూడా దాన్ని స్వాగతిస్తుంది. కృష్ణ గారు మీరు ప్రారంభంలో ఒక 100 రోజులు టైం ఇస్తాము ఈ ప్రభుత్వానికి, ఇప్పుడే కదా వచ్చారు, 100 రోజులు టైం ఇచ్చిన తర్వాత మేము అటు సూచనాప్రాయమైన సూచనలు సలహాలు ఇస్తామని మీరు అన్నారు. ఇంకా 100 రోజులు కాకముందే మళ్ళీ మీరు శ్వేతపత్రం అని వాళ్ళకి శ్వేతపత్రాన్ని కౌంటర్గా రిలే చేయడం, ఈ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఒకటి సతీష్ గారు, అందుకే నేను చెప్తున్నాను, వీఆర్ హియర్ టు టాక్ ఎకనామిక్స్, నాట్ ఎమోషన్స్. ఎమోషన్స్ మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పాలనలో ఇది జరిగింది, మా టైంలో ఇది జరిగింది అని. ఇక్కడ అసలు ఇది ఎందుకు పెట్టడానికి కారణం ఎందుకు వచ్చిందో కేటీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు 100 రోజుల కోసము 412 హామీలు అనుకుంటా, కేవలం గ్యారంటీలు ఒకటే కాదు, వాళ్ళు ఆ డిక్లరేషన్స్, రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, యువ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మహిళా డిక్లరేషన్ ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళ హామీలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే కొన్నిటికి డెడ్ లైన్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాము, అందరు రుణాలు తీసుకోండి అని అన్నారు, నంబర్ 1. నంబర్ 2, డిసెంబర్ 10వ తారీఖున 15,000 రూపాయలు రైతు భరోసా చేస్తాము, నంబర్ 2. ఇది కూడా చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఇవేమి క్వశ్చన్ చేయట్లేదు, మేము మీ 412 హామీలు, ఈ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో ఇవి కాదు మాట్లాడు. పాయింట్ ఏంటంటే మీరు బీఆర్ఎస్ మీద బురద జల్లండి, నో ప్రాబ్లం, మీరు కేసీఆర్ గారి మీద బురద జల్లండి, నో ప్రాబ్లం. కానీ తెలంగాణ ఏదో ఇక దరిద్రమైపోయింది తెలంగాణ పరిస్థితి దేశంలో. ఎందుకంటే దేశంలో ఉన్న అనలిస్ట్, ఎకనామిస్ట్, జర్నలిస్ట్, జాతీయ మీడియాలలో ఏది మనం లేకపోయినా కూడా తెలంగాణను ఒక సంక్షేమ రాష్ట్రంగా, తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తెలంగాణ పాలసీస్ ని అనుసరించే విధంగా ఒక రైతు బంధువును వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఒక మిషన్ భగీరథని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఒక కళ్యాణ్ లక్ష్మిని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, నీతి ఆయోగ్ మనం మెచ్చుకుంటది, మన గ్రీన్ కారిడార్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇవన్నిటిని దాచిపెట్టి తెలంగాణను తప్పుడు విధానంగా మాట్లాడితే, అందుకే కదా మేము కాదు, అదే హౌస్ లో ఉన్న సీనియర్ లెజిస్లేటర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏం మాట్లాడారో అర్థమైంది కదా మీకు చాలా స్పష్టంగా. అందుకే లెక్క టు లెక్క మేము చెప్పాల్సిన అవసరం వచ్చింది నిన్న. దయచేసి మేము అనేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మమ్మల్ని కౌంటర్ చేయాలని అనుకుంటే మా ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ తీసుకోండి, రూపాయి చూడండి, వెళ్ళి ఆ అసెట్ చెక్ చేయండి, మీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న మీడియాలు, కెమెరాలు, XYZ అవన్నీ తీసుకొని పోయి ఈ అసెట్ నిర్మాణం జరిగిందా లేదా, నంబర్ 1. అండ్ దాని వాల్యుయేషన్ ఇవాళ ఎంత ఉండొచ్చు, మీకు అప్పచెప్పినప్పటికీ ఇవాళకి ఎంత ఉండొచ్చు, మీరు ఖర్చు పెట్టుంటే ఎంత ఖర్చు అవుతుండేనో కూడా చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను నేను ఒక్క ఉదాహరణ, చాలా ఛానల్స్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అప్పుడు వచ్చింది ఒకటే అండి. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు ఇనిషియల్ గా కాంగ్రెస్ టైంలోనే శంకుస్థాపన చేసినప్పుడు వాల్యూ 18,000 కోట్లు ఉంటే, ఆ తర్వాత ఎస్కలేషన్ జరిగింది కూడా ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కానీ నిర్మాణం చేయలేదు. ఇన్ఫాక్ట్ అప్పుడు అంచనా మీడియా రిపోర్ట్స్ కూడా ఏముండే, ఒకవేళ కాంగ్రెస్ టైంలోనే ప్రాణహిత చేవెళ్ళ కంప్లీట్ అయ్యేసరికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుండే అని అన్నారు. ఎస్, దేర్ ఆర్ న్యూస్ రిపోర్ట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్, చాలా ఛానళ్లు గ్రౌండ్ రిపోర్టింగ్ చేసినాయి. చెప్పిందే మాట్లాడతప్పుడు మాట్లాడండి. సతీష్ గారు, నేను మౌనంగా విన్నాను, ఎందుకంటే మంచి సెలవు రోజు ఇవాళ 25 డిసెంబర్.
అందరూ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. నేనేమి మధ్యలో ఇంటరప్ట్ చేయట్లేదు, మౌనంగా వింటున్నాను. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడతారు కావచ్చు, మీరు పెట్టిన దానికి కనీసం వాళ్ళ శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం మాట్లాడతారు కావచ్చు అని అనుకున్నాను. కానీ మేము గంత ఆవేశంగా మేము ఉండాల్సిన అవసరం లేదు. అండ్ వ్యక్తిగతంగా, ఎందుకంటే మేము మహిళల గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారు అని మాట్లాడతాం, వాళ్ళలాగా ఏకవచనంగా అగౌరవంగా మాట్లాడు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మళ్ళా గదే ఎలక్షన్స్ అంటే మాట్లాడుతున్నారు కానీ ఈ ఆర్థిక అంశాల మీద మాట్లాడుతున్నట్టయితే మాకు కనబడతలేదు. మేము ఒకటే ఏమంటున్నాం అంటే దయచేసి బక్వాస్ పని చేయండి, మధ్యలో చేస్తున్నారా కైలాష్ గారు